ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తున్న అద్భుతాలు అన్నీ ఇన్ని కావు. ఏ సమాచారం కావాలన్నా క్షణాల్లోనే అందుబాటులో ఉంచుతోంది. అయితే నిపుణులు ఏఐ నుంచి వైద్య సలహా తీసుకోకూడదని, అది ఇంకా వైద్యుని భర్తీ చేసేంతగా అభివృద్ధి చెందలేదని చెబుతున్నారు. భవిష్యత్తులో ఏఐ వైద్యులను భర్తీ చేసే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి దాని నుంచి వ్యాధి సంబంధిత సలహా తీసుకోకుండా ఉండాలని అంటున్నారు. ఈ క్రమంలో న్యూయార్కుకు చెందిన 60 ఏళ్ల వ్యక్తికి చాట్ జీపీటీ అలాంటి సలహా ఇచ్చింది. అతను 3 వారాల పాటు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. దీంతో మరోసారి ఏఐ సామర్థ్యాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ఆ వ్యక్తి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. చికిత్స పొందిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. టైమ్స్ ఆఫ్ ఇండియాలోని ఒక నివేదిక ప్రకారం న్యూయార్క్లోని 60 ఏళ్ల వ్యక్తి తన ఆహారం నుంచి ఉప్పు లేదా సోడియం క్లోరైడ్ను ఎలా తొలగించాలో చాట్ జీపీటీని అడిగాడు. దానిని సోడియం బ్రోమైడ్తో భర్తీ చేయాలని చాట్ జీపీటీ అతనికి సలహా ఇచ్చింది. దీనిని 20వ శతాబ్దంలో మందులలో ఉపయోగించారు. కానీ ఇప్పుడు దీనిని విషపూరితంగా పరిగణిస్తున్నారు. ఈ సలహాలను అనుసరించి ఆ వ్యక్తి ఆన్లైన్లో సోడియం బ్రోమైడ్ను కొనుగోలు చేశాడు. అతను 3 నెలల పాటు తన ఆహారంలో ఉప్పుకు బదులుగా సోడియం బ్రోమైడ్ను ఉపయోగించాడు. ఈ సమయంలో అతను వైద్యుణ్ణి సంప్రదించలేదు. ఈ తప్పు అతని ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఆ వ్యక్తికి అంతకుముందు ఎటువంటి మానసిక లేదా శారీరక అనారోగ్యం లేదు. కానీ సోడియం బ్రోమైడ్ ఉపయోగించిన తర్వాత అనేక తీవ్రమైన సమస్యలు మొదలయ్యాయి. అతనికి విపరీతమైన భయం, భ్రమలు, దాహం, మానసిక గందరగోళం కూడా మొదలయ్యాయి. అతన్ని ఆసుపత్రిలో చేర్పించినప్పుడు అతను చాలా భయపడ్డాడు. అతను నీరు తాగడానికి కూడా నిరాకరించాడు. నిజానికి నీటిలో ఏదో కలిసినట్లు అతనికి అనిపించింది. ఆ వ్యక్తికి బ్రోమైడ్ విష ప్రభావం ఉందని చికిత్సలో తేలింది. ఆసుపత్రిలో వైద్యులు 60 ఏళ్ల వ్యక్తి శరీరంలో నీరు, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను పునరుద్ధరించారు. 3 వారాల చికిత్స తర్వాత అతని పరిస్థితి మెరుగుపడింది. అతని శరీరంలో సోడియం క్లోరైడ్ స్థాయిలు సాధారణ స్థితికి చేరుకున్నప్పుడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ జర్నల్లో ప్రచురితమైన ఈ కేసు నిపుణుడిని సంప్రదించకుండా ఏఐ సలహాను పాటించకూడదని స్పష్టం చేయడం గమనించదగ్గ విషయం. ముఖ్యంగా ఉప్పు మొదలైన పోషకాలపై సలహా తీసుకునే విషయానికి వస్తే ఏఐని నమ్మవద్దని నిపుణులు సూచిస్తున్నారు.